ఇప్పుడే వస్తాను వదినా. సరే వదినా. ఏంటి మా నువ్వు ఇంత లేట్గా వచ్చావు? నువ్వు వస్తావు రావునని చాలా టెన్షన్ అయ్యాను తెలుసా. నువ్వు చెప్పాక నేను మాటిచ్చిన తర్వాత రాకుండా ఎలా ఉంటాను బేబీ? ఇంట్లో వాళ్ళే కాదు, ఇంటికొచ్చిన గెస్ట్లు కూడా వసు అక్కని తెగ పొగిడిస్తున్నారు. అవి వింటుంటే నాకు బొళ్ళంతా కంపరమికిపోతుంది మామ్. కూల్ బేబీ కూల్. వసుని పొగిడిన ఆ నోళ్లే వసుని తిట్టి దుమ్మెత్తిపోసేలా చేస్తాను. ఎలా చేస్తావు? అసలు నీ ప్లాన్ ఏంటి? నాకు టెన్షన్ గా ఉంది మామ్. కాసేపట్లో వ్రతం స్టార్ట్ అవుతుంది. వ్రతం కంప్లీట్ అయితే వసు అక్కకి ఇంకా మంచి పేరు వస్తుంది. అసలు వ్రతం జరిగినప్పుడే కదా. ఎందుకు జరగదు? అందరూ రెడీగా ఉన్నారు. పంతులు గారు వచ్చేసారు, గెస్ట్లు వచ్చేసారు, అంతా రెడీగా ఉంది. వసు అక్క అమ్మవారి విగ్రహం కూడా తెచ్చింది. ఆ విగ్రహం అసల్ది కాక నకిలీదైతే ఆ విషయం అందరికీ తెలిసిపోతే? ఏమంటున్నావు మామ్? అసలు విగ్రహానికి ఆశపడి వసు ఆ విగ్రహాన్ని కొట్టేసి దాని స్థానంలో నకిలీ విగ్రహాన్ని పెట్టిందని ప్రూవ్ అయితే వ్రతం జరుగుతుందా? అది నకిలీ విగ్రహమా? ఒరిజినల్ కాదా? ఒరిజినల్ విగ్రహమే. మరి దాన్ని కొట్టేసి ఆ ప్లేస్ లో డమ్మీ విగ్రహాన్ని పెడతాం. ఎవరు? నువ్వా నేనా? మనం కాదు, మన మనిషి. ఎవరు మామ్? ఒక పక్కా ప్రొఫెషనల్ దొంగ, కేడీ లేడీ, పెద్ద కిలాడి. ఇంటి దొంగతనాల్లో ఆరితేరింది. నేను రాకముందే ఈ ఇంటికి పంపించాను. ఆల్రెడీ పనిలో ఉంది. అదే విగ్రహాన్ని కొట్టేసి ఆ ప్లేస్ లో డమ్మీ విగ్రహాన్ని పెడుతోంది. వ్రతం మధ్యలో అది డమ్మీ విగ్రహం అని అందరికీ తెలిసేలా చేస్తాం. ఆ విగ్రహం ఉన్న పెట్టె తాళాలు నిన్ననే మీ అత్తయ్య వసుకిచ్చింది కాబట్టి వసునే విగ్రహాన్ని తారుమారు చేసింది అని అందర్నీ నమ్మించి వసుని అవమానపరుస్తాం. దానికి ఏడుపు, మనకి గెలుపు. డమ్మీ విగ్రహం రెడీగా ఉందా? డమ్మీ విగ్రహంతోనే ఆ కేడీ లేడీ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంట్లో అలాంటి విగ్రహం ఉన్నట్టు నీకెలా తెలుసు? ముందే డమ్మీ విగ్రహం ఎలా చేయించావు? ఏ ఇంట్లో అయినా వరలక్ష్మి వ్రతంలో పెట్టే అమ్మవారి విగ్రహం ఒకేలా ఉంటుంది. అది గెస్ చేసి డమ్మీ విగ్రహాన్ని చేయించాను. లేడీ కిలాడితో పంపించాను. నువ్వు సూపర్ మామ్. ఆ కేడీ లేడీ ఎవరో వెంటనే చూడాలనుంది. అలాగే సుమా ఆంటీకి ఈ ప్లాన్ గురించి చెప్పొద్దు. తొందరపడి ఎవరికి చెప్పొద్దు. ఆంటీ మనకి హెల్ప్ అవుతుంది కదా మామ్. ఈ ప్లాన్ లో మనకి ఎవరి అవసరం లేదు. అంతా దొంగలేడినే చేస్తుంది. మనం ఏమీ తెలియనట్టుగా ఉండాలి. వసుని ఏడిపించాలి. అది షట్ డౌన్ అయ్యి నువ్వు హైలైట్ అవ్వాలి.
పద వెళ్దాం. అమ్మా, మరొక్క 10 నిమిషాల్లో వర్జ్యం వెళ్ళిపోతుంది. ఆ వర్జ్యం వెళ్ళిపోయిన వెంటనే వ్రతం మొదలు పెడదాం. అలాగే పంతులు గారు, ఈలోగా మిగిలిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోండి. భోజనానికి ఏర్పాట్లు చూడండి. పదండి. ఎవరు మామ ఆ కేడీ లేడీ? అదిగో తనే. డమ్మీ విగ్రహం ఎక్కడుంది? అది తీసుకెళ్తుందే, అందులోనే ఉంది. అందులోనా?